వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ప్రతి ఉద్యోగి తమ విధుల నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డయాబెటిక్ డే సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు. సందర్భంగా ఉద్యోగులకు, కార్యాలయంకు వచ్చే సందర్శకులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, గుండె, సాధారణ వ్యాధులు, బోన్ డెన్సిటీ వైద్య పరీక్షలతో పాటు గుండె వ్యాధుల నిర్ధారణ కోసం ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. ఈరోజు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు కలెక్టర్ ఆఫీసు సహకారంతో కలెక్టర్ ఆఫీసు అర్బన్ హన్మకొండలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా మెడికవర్ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చే సర్వీసులు ఫ్రీ బీపీ చెకప్, షుగర్ చెకప్ అండ్ ఆల్సో బిఎండి, బోన్ మినరల్ టెస్ట్ కూడా చేస్తున్నాము. దాంతోపాటు మా దగ్గర ఈసీజీ, 2D కూడా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాము. దాంతోపాటుగా ఇవన్నీ టెస్టులు అయిపోయాక వాళ్ళను మా హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ సపరేట్గా. కార్డియాలజిస్ట్ ఉన్నారు, దాంతోపాటు పల్మనాలజిస్టు అండ్ జనరల్ ఫిజిషియను, ఆర్థోపెడిషియను, ఇవన్నీ సర్వీసులు కూడా ఫ్రీగా మన కలెక్టర్ యొక్క స్టాఫ్కి మరియు ఇక్కడికి వచ్చే విజిటర్లకి ఫ్రీ మెడికల్ క్యాంపు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్కరోజు మాత్రమే. దాంతోపాటుగా ఎవరైతే ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారో, ఎవరైతే ఇక్కడ చెకప్ కోసం వస్తున్నారో వాళ్ళకి మేము ఫ్రీ కూపన్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మన మెడికల్ హాస్పిటల్లో సర్వీసుల గురించి వివరించడం జరిగింది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే అండి. మనం ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజు మనము అన్ని చెకప్స్ మెడికవర్ హాస్పిటల్ ద్వారా ఈ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్లో మనము కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్ వీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈసీజీ, 2D ఎకో, షుగరు, బీపీ, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, బిఎండి స్కాన్ ఇవన్నీ మొదలగు టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇది ఒక స్క్రీనింగ్ క్యాంప్ లెక్క మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామందికి ఇప్పుడు మేము చేసిన దాంట్లో కూడా చాలామందికి షుగర్ ఉంది, బీపీ ఉంది, కొత్తగా డయాగ్నోస్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ మెడిసిన్స్ పైన ఉన్నా కానీ కంట్రోల్లో లేని వాళ్ళు చాలామందిని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి తగిన సూచనలు, మెడిసిన్స్ కూడా వారికి రాసివ్వడం జరిగింది. ఈ శిబిరంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.